అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత విమానయాన శాఖ కొన్ని చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్ల వద్ద ఉన్న ఎత్తైన భవనాలను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భవనాల యాజమాన్యాలను తమ అభ్యంతరాలను తెలియజేయాలి అంటూ గెజిట్ విడుదల చేసింది. దీనిపై బేగంపేట విమానాశ్రయ చుట్టుపక్కల ఉన్న భవన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదాల నివారణలో భాగంగా ఎయిర్పోర్ట్ల చుట్టుపక్కల నిర్దేశిత ప్రాంతంలో ఉన్న ఎత్తైన భవనాలు, చెట్లను తొలగించేందుకు విమానయాన శాఖ సిద్ధమైంది. ఈ మేరకు సెంట్రల్ ఏవియేషన్ అథారిటీ ఓ ముసాయిదా విడుదల చేసింది. ఏరోడ్రోమ్ జోన్లలో భవనాల ఎత్తు తగ్గించడం లేదా పూర్తిగా తొలగించాలని నిర్ణయం తీసుకుంది. భవన యజమానులకు నోటీసు జారీ చేసి అభ్యంతరాలు కోరతారు. ఆ తర్వాత 60 రోజుల్లోగా కూల్చివేస్తారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలపై ఈ గెజెట్ ప్రభావం పడుతుంది. బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు చేసినప్పుడు అది నగరానికి దూరంగా ఉండేది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందిన క్రమంలో బేగంపేట విమానాశ్రయం నగరం నడిబొడ్డుకు వచ్చింది. పైగా ఈ విమానాశ్రయాన్ని ఇప్పుడు పౌర విమానయాన సేవలకు వినియోగించడం లేదు. చాలా ఏళ్ల కిందటే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాకపోకల్ని షిఫ్ట్ చేశారు. కేవలం సైనిక కార్యకలాపాలు, శిక్షణకు, ప్రముఖుల రాకపోకలకు మాత్రమే బేగంపేట విమానాశ్రయాన్ని ఉపయోగిస్తున్నారు. ఇలాంటి టైంలో ఎయిర్పోర్టు కోసం తమ నివాసాల్ని కూల్చివేసే కంటే విమానాశ్రయాన్నే మరో చోటుకు తరలిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ చుట్టూ సివిల్ ప్రాంతాలు ఎక్కువైపోయినాయి. ఈ ఎక్కువైపోయిన సివిల్ ప్రాంతాలలో ఈ రూల్స్ ఇంపోజ్ చేస్తా అంటే ఈడున్న ప్రజలకు ఇబ్బంది. కాబట్టి ఈ ఇనాక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్ని దుందిగల్కు షిఫ్ట్ చేయాలని చెప్పి మా డిమాండ్. తాజా గెజిట్ వల్ల బేగంపేట విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న రకుల్పుర, అన్నానగర్లో చాలా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న కొన్ని భవనాలను కూడా కూల్చివేయాల్సి వస్తుంది. నిజానికి కంటోన్మెంట్లో కట్టే ప్రతి భవనానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసీ తీసుకుంటారు. అలా తీసుకోకుండా పరిమితికి మించి ఎత్తులో కట్టిన భవనాలు ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ రన్వే ఫ్రమ్ మహేంద్ర హిల్స్ టు బేగంపేట్, ఇంకా ముందు సనత్ నగర్లో కూడా ఒక 2 లక్షల మంది నివసిస్తున్నారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి, బేగంపేట్ నుంచి శంషాబాద్కి షిఫ్ట్ అయిందో చాలా మట్టుకు ఆల్మోస్ట్ పర్మిషన్స్ ఇచ్చినారు. జిహెచ్ఎంసీ కూడా పర్మిషన్స్ ఇచ్చినారు. ఎత్తైన భవనాలు కూడా వచ్చినాయి. దేశం మొత్తంలో ఏదైతే లా తెచ్చినారో అది బేగంపేట్ మీద కూడా అప్లికబుల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మన సివిల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగిపోయినాయి. కాబట్టి చాలా మట్టుకు చాలా బంగ్లాలు, ఇల్లులు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలు సాగడం లేదని, అలాంటప్పుడు గెజిట్ పేరు చెప్పి తమ నివాసాల్ని కూల్చడం పద్ధతి కాదంటున్నారు స్థానికులు. ఎయిర్పోర్ట్ను దుండిగల్ లేదా హకీంపేట్కు తరలించాలని కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జవాబు ఇవ్వడానికి ఎనీ టైం ఎనీవేర్ మేము రెడీ ఉన్నాం. సీఎం సాబ్తో అదే రిక్వెస్ట్ ఉన్నది. ఈ ఎయిర్పోర్ట్ తీసేసి ఏమో దుందిగల్కి అక్కడ ఎయిర్పోర్ట్ మీరు షిఫ్ట్ చేసుకుంటే మాకు మంచి డెవలప్మెంట్ అవుతుంది సార్. గెజిట్ పై ఇప్పటికే బేగంపేట పరిసర ప్రాంతాల్లోని పౌర సంఘాలు తమ అభ్యంతరాల్ని ఏవియేషన్ అథారిటీకి తెలిపాయి. ఇనాక్టివ్ గా ఉన్న ఎయిర్పోర్టు కోసం లక్షలాది మంది నివసించే ప్రాంతాల్ని కూలగొట్టడం సమంజసం కాదని అంటున్నాయి.